నమస్తే. బక్కా జడ్సన్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్. ఇది ఈ సమయంలో బిగ్ బ్రేకింగ్ న్యూస్. దాదాపు ఆయన 34 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అనుబంధాన్ని పార్టీ హైకమాండ్ మీన్స్ ఇక్కడున్న రాష్ట్ర నాయకత్వం తెంచేసింది. ఆయనకి గతంలో మనం చూసినాం, మనం సెక్రటేరియట్ పక్కనే ఆయనతో ఇంటర్వ్యూ చేసినాం. ఆ రోజు ఆయనకి షోకాజ్ నోటీస్ వచ్చింది. 3 రోజుల్లో గనక మీరు రిప్లై ఇవ్వకపోతే మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతా ఉన్నారు, చర్యలకు పాల్పడుతున్నారు, కాబట్టి మీరు 3 రోజుల్లో రిప్లై ఇవ్వాలి, రిప్లై ఇవ్వని పక్షంలో మీ మీద చర్యలు ఉంటాయి అని. ఆ షోకాజ్ నోటీస్కి తర్వాత సరిగ్గా ఒక 3-4 రోజులు అటు ఇటుగా సేమ్ అదే ఎవరైతే ఎక్స్-పిసిసి జనరల్ సెక్రటరీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎవరైతే ఉన్నారో చిన్నారెడ్డి గారు, ఆయన అగైన్ ఆయన్ని సస్పెండ్ చేస్తూ, జడ్సన్ని సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కాపీ మీరు ప్రత్యక్షంగా స్క్రీన్ పైన చూస్తున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డాక్టర్ జి చిన్నారెడ్డి, ఫార్మర్ మినిస్టర్, చైర్మన్, డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆఫ్ టిపిసిసి. ఇది ఒకసారి చూస్తే ఎక్స్పల్షన్ ఆర్డర్స్ 2/4/2024, షోకాజ్ నోటీస్ ఆఫ్ డిఏసి సర్వ్డ్ ఆన్ 27/3/2024 జడ్సన్ గారికి ఇచ్చింది. యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ 30/3/2024. Then, after going through your explanation of 30/3/2024, the Disciplinary Action Committee of TPCC has not satisfied with your version of reply. అంటే మీరు ఎవరైతే జడ్సన్ గారు మీరు రిప్లై పంపించారో మీరు ఇచ్చిన రిప్లై సరిగ్గా లేదు, మేము మీ రిప్లైతో సాటిస్ఫై కావట్లేదు. హెన్స్ ద డిఏసి అంటే డిసిప్లినరీ యాక్షన్ కమిటీ హ్యాస్ డిసైడెడ్ టు ఎక్స్పెల్ యూ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ for a period of 6 years for in anti activities as well as criticizing the party leadership, apart from finding fault with the policies and programs of the party organization on the public platforms. So public platforms lo రకరకాల ఛానల్స్ లోనో మీడియాలోనో ఇంకో రకంగా పార్టీ యొక్క పాలసీస్ ని మీరు వ్యతిరేకిస్తా ఉన్నారు, పార్టీకి వ్యతిరేకంగా మీరు పనిచేస్తా ఉన్నారు. హెన్స్ యు ఆర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 years. డాక్టర్ జి చిన్నారెడ్డి బక్కా జడ్సన్ ని సస్పెండ్ చేస్తున్నట్టు ఈ నోటీస్ ని పంపడం జరిగింది. సో నా ముందు జడ్సన్ గారు ఉన్నారు. జడ్సన్ గారు ఏం చెప్పాలా? కంగ్రాచులేషన్స్ అనాలా, లేకపోతే ఏంది ఇట్లా జరిగిందని కొంత బాధతో చెప్పాలి? ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఒక 35 years అనుబంధం అని మీరు చెప్తా ఉంటారు పార్టీతో. సో మీరు హార్డ్ కోర్ కాంగ్రెస్ కార్యకర్తగా, నాయకుడిగా మీరు పనిచేశారు. అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా కూడా మీరు పనిచేశారు. కార్పొరేషన్కి ఏఐసిసి లీడర్గా ఉన్నారు, ఇన్ఛార్జిగా పనిచేశారు. సో ఇప్పుడు మీరు ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు 6 సంవత్సరాల పాటుగా. సో ఎందుకు మిమ్మల్ని బహిష్కరించినట్టు మీరు చెప్పదలుచుకున్నారు? 27th నాడు మీకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన క్రమంలో మీరు రిప్లై ఇవ్వను అన్నారు, కానీ రిప్లై ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. 30వ తారీఖు మీరు రిప్లై ఇచ్చారు, మీరు ఇచ్చిన రిప్లైకి మీరు సాటిస్ఫై కాలేదంటున్నారు. ఏం రిప్లై ఇచ్చారు, ఎందుకు ఇలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? అయితే నేను ఇది ఒక లెటర్ ఇచ్చిన వాళ్ళకు, నేను ఇచ్చింది ఏంటంటే లెటర్లా ఇందులో మీరు నా పైన ఉంచిన షోకాజ్ నోటీస్కి ఏవైతే రీజన్స్ ఇచ్చిండ్రో ఆ రీజన్స్ అడిగిన, నేను కాపీ అడిగిన. ఓహో, ఓకే. నేను దాని మీద స్పెసిఫైడ్ గానే స్పందించాలంటే మీరు నాకు ఏ అంశాల పైన మీరు అసంతృప్తిగా ఉన్నారో అది నాకు ఇయ్యాలని చెప్పి అడిగిన. అడిగితే వాళ్ళు అది ఇయ్యలే, ఎందుకంటే వాళ్ళ దగ్గర రీజన్స్ ఏం లేవు. వాళ్ళే ఒప్పుకుంటుండ్రు. రీజన్స్ ఏం లేవు కాబట్టి ఎట్లయినా కానీ వాళ్ళకు అడుగున అడ్డు తగులుతున్నా, కొరకరాని కొయ్యలెక్క అవుతున్నా అనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్స్పెల్ చేయడానికి డిసైడ్ అయిపోయింది. వాళ్ళు ఇది ఎట్లకెళ్ళి పార్టీకి తప్పించాలి. ఇలా నాకు తెచ్చిన దాంట్లో పాలసీ గురించి అడుగుతున్నాను. నేను పాలసీ గురించి నేను మాట్లాడుతున్నా. ఈరోజు నువ్వు అసెంబ్లీ ఎలక్షన్స్ కు నోటిఫికేషన్ ఇచ్చినావు, 2 నెలల ముందు నోటిఫికేషన్ ఇచ్చినావు. ఎమ్మెల్యేలు ఎవరెవరు అప్లై చేసుకుంటుండ్రో వాళ్ళు ఎస్సీ ఎస్టీ సీట్లకైతే 25,000, జనరల్ సీట్లకైతే 50,000, పలాని రోజు ముందు మీరు అప్లై చేసుకోండి, అప్లై చేసుకున్న వారికి మాత్రమే టికెట్లు, లేకుంటే లేదు అని చెప్పింది. ఇది పార్టీ పాలసీ అనేది. నువ్వేం చేసినావు? వాళ్ళు జాయిన్ అవుతుంటేనే నువ్వు టికెట్లు ఇచ్చేసినావు, ముందే డిసైడ్ అయినావు. కానీ జాయిన్ అయినా కాదంటే పార్టీ పాలసీ మారినట్టు కాదా? నువ్వు తుంగలో దొక్కినట్టు కాదా? నంబర్ 1. మన సేమ్ ఎంపీ ఎలక్షన్స్ కూడా
మళ్ళా సేమ్ అదే 50,000 25,000 మళ్ళీ పెట్టిండ్రు. డేట్ అంతా అయిపోయింది. ఆల్రెడీ కడియం శ్రీహరి బిడ్డ బీఆర్ఎస్ టికెట్ అభ్యర్థిగా అయిపోయింది. అందులోకి వెళ్ళి పార్టీకి ఒక ఎథిక్స్ మినిమం ఎథిక్స్ లేకుండా ఆ పార్టీకి రాజీనామా ఆ బీఫామ్ వాపస్ ఇచ్చేసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాల బీఫామ్ ఇచ్చారు. ఇదేం పాలసీ, ఇదేం ఎథిక్స్? ఎథిక్స్ గురించి మీరు మాట్లాడుతున్న నాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. నాకు ఈరోజు మనము తెలంగాణ విభజన సమయంలో జరిగిన ఇటువంటి తెలంగాణ బైఫర్ఫికేషన్ యాక్ట్ 2014 ఏవైతే వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి కానీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు దాని గురించి కనీసం ప్రస్తావించలే ముఖ్యమంత్రి గారు. మేడ బడాబాయ్ అన్నాడు, మళ్ళా గుజరాత్ మోడల్ గా దీన్ని చేయాలని చెప్పిండు, నాకు సహకరించాలని. నేను దాన్ని ప్రశ్నించిన దాన్ని. అంటే పార్టీ విరుద్ధంగా ఆయన మాట్లాడినా నేను మాట్లాడినా. ఒక ముఖ్యమంత్రి హోదా, ఒక స్టేచర్స్ ఉన్నప్పుడు ఒక కాసు బ్రహ్మానందరెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, నందమూరి తారక రామారావు గారు మహానుభావులు చేసినటువంటి కుర్చీని నువ్వు ఒక క్యాబినెట్ ను, ఒక ముఖ్యమంత్రిని నువ్వు ఏ విధంగా ఉపయోగించినావు? గుంపు మేస్త్రి అని చెప్పినావు. గుంపు మేస్త్రి అని చెప్పినావు. అంటే పార్టీ విధానానికి ఏది ఇది? ఈరోజు ప్రశ్నించడం అంటే, ఒకప్పుడు సిడబ్ల్యూసి మెంబర్ గా కామరాజ్ నాడర్ గారు ఉన్నప్పుడు ఆయన తమిళనే మాట్లాడేది. సిడబ్ల్యూసి మీటింగ్ పోతున్నంటే అందరూ ప్రిపేర్ అయ్యేటోళ్ళు అడగనికి. ఇవాళ ఎక్కడ నడుస్తుంది నీ పిఎస్సి మీటింగ్? ఎక్కడ నడుస్తుంది నీ పిసిసి మీటింగ్? ఎన్నిసార్లు కండక్ట్ చేసినావు నువ్వు పిసిసి అధ్యక్షుడు అయినాక? ఎన్నిసార్లు నువ్వు ఏది అందరిని మీటింగ్ కు పిలిచినావు? ఎంతమంది వాళ్ళతోని వాళ్ళ అభిప్రాయాలు నువ్వు సేకరించినావు? ఎన్నిసార్లు నువ్వు వాళ్ళతో మాట్లాడినావు? ఎన్నిసార్లు వాళ్ళ సాధక బాధకాలు విన్నావు? ఈరోజు పార్టీ పరంగా ఎక్కడ నడిచిందని? నువ్వు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో ఎన్నిసార్లు రివ్యూ మీటింగ్లు పెట్టినావు? ఎన్ని జిల్లాలు తిరిగి ఎన్ని జిల్లాలను రివ్యూ మీటింగ్? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నావు కదా, ఈ రోజు నువ్వు తెచ్చినా అంటున్నావు కదా, ఏ జిల్లాలో నువ్వు రివ్యూ మీటింగ్లు పెట్టినావు? జిల్లా కాంగ్రెస్ కమిటీలో కూర్చొని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గాని, లేకుంటే పిసిసి అధ్యక్షుగా ఉన్నప్పుడు గాని, రోషే గారు పిసిసి అధ్యక్షుగా ఉన్నప్పుడు గాని ప్రతి జిల్లాకు తిరిగి రివ్యూ మీటింగ్లు జరిగేది. అక్కడ పొద్దుగాల ఒక జిల్లా, మధ్యాహ్నం ఒక జిల్లా, అసెంబ్లీ వారీగా కూడా రివ్యూ మీటింగ్లు జరిగిన ఆ జిల్లాలలో కూర్చొని. నువ్వు ఎన్ని జిల్లాల మీద పెట్టినవయ్యా? నువ్వు ఏ జిల్లాలకు పోయినావు? నువ్వు ఎన్ని రివ్యూ మీటింగ్ పెట్టినావు? ఎంతమందితో నువ్వు ఫేస్ టు ఫేస్ అయినావు? ఒకటైతే నా పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని సస్పెండ్ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి అన్నది నా ప్రశ్న. మిమ్మల్ని 6 సంవత్సరాలు మిమ్మల్ని సస్పెండ్ చేశారు. అసలు ముందుగా చెప్పండి, మీకు ఏమైనా కనీసం బాధ ఉందా లేదా? 34 years మీరు పార్టీతో అనుబంధం, మీరు ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు? ఫస్ట్ అది చెప్పండి. అన్నా, నేను ఆల్రెడీ నాకు ఏదో రోజు టోకర్ దాకపోతుందని నాకు ఐడియా ఉన్నది. ఒకటి రెండు నేను మైండ్ లో పెట్టుకున్నా. ఒకటి పార్టీ ఎక్స్ప్రెషన్ అవుతుంది, ఏదో రోజు నా మీద పెద్ద దాడి కూడా జరుగుతుంది అనేది ఒకటి నాకు స్పష్టంగానే క్లియర్ అయి ఉన్నా నేను. ఎందుకంటే అన్న, ఒక మంచి వర్క్ చూసిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ లా బాగా పనిచేస్తున్నాం అని చెప్పి పిలిపించుకొని మాట్లాడుకోవాలి. ఇయాటి వరకు ఒక్క రోజు కూడా, అంటే మీడియా ప్లాట్ఫామ్స్ మీద నా పైన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు అప్పటి పిసిసి ప్రేణ్ గారు నా మీద ప్లాట్ఫామ్స్ మీద నా పైన అవమానకరంగా మాట్లాడిండు. చాలాసార్లు మాట్లాడిండు అవమానకరంగా. ఇంటికి పోయినా కూడా, ఇంటికాడికి పోయినా కానీ అదే విధంగా మాట్లాడు. పిసిసి కాకముందు ఉన్న మాట, పిసిసి అయిన తర్వాత ఉన్న మాట. ఎందుకంటే ఆయనకు మెడబొక్క, మరి ఏది తుంటి బొక్క ఉన్నోళ్ళు ఆయనకు పనికిరారు. ఈ రెండు లేనోళ్ళు, స్పైన్ బ్రెయిన్ మెదడు లేనోళ్ళు కావాలి. అసొంటోళ్ళు భజన చేసేటోళ్ళు కావాలి. నా సొంటోళ్ళు పనికిరాని స్కెచ్ ప్రకారము అన్న నా పదవులన్నీ ఏఐసిసి మెంబర్, పిసిసి మెంబర్, జనరల్ సెక్రటరీ అన్ని ఊడబీకి, అది కూడా అక్క జినక లాస్ట్ వరంగల్కి వచ్చి యావరేజ్ లీడర్ అని చెప్పి నాకు పేరు పెట్టిండు. నేను దానికి కూడా మా వాళ్ళు వచ్చి దాన్ని సన్మానం చేసి, నీ ముఖ్యమంత్రి గారు ఏదో ఒక తిరిగి ఇచ్చేసిందని. ఈరోజు సస్పెన్షన్ కు నాకు కనబడుతున్న ప్రధానమైన కారణాలు ఏంటంటే అన్న, నేను నవీన్ మిట్టల్ ను గట్టిగా గెలుకుతున్నా. నవీన్ మిట్టల్ అనేటోడిని ఈ రోజు నువ్వు ఏ విధంగా అన్న ఇయ్యాల నేను బ్లాస్ట్ చేస్తున్నాను. నవీన్ మిట్టల్ ఎట్లాగిందానంటే, నవీన్ మిట్టల్ తోని ఈయనకు బేరాలు జరిగినాయి. 31st నైట్ ఈయన భార్య ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి గారితో న్యూ ఇయర్ మీటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూర్చున్నారు. ఆ రోజు డీల్ అయిపోయింది. డీల్ అయిన తర్వాత ఇక ఆయనకు మొత్తం ఫుల్ ఫ్లెజ్ గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పంపించారు. ఈ ధరణి, ఈ వారోత్సవం ధరణి సమస్య తీరుస్తానే ఒక డేట్ పెట్టింది కదా, ఒక్క సమస్య కూడా తీరలేదు ఇలాంటి దాకా. ధరణి బాధితుల్లో ఒక్క సమస్య కూడా తీరలేదు. అందులో ఆ భూములు కోల్పోయిన ఒక్క భూమి కూడా రిటర్న్ చేయడం జరగలేదన్న ఈ రోజులల్లా. నవీన్ మిట్టల్ నాకు ఎట్లయితే ఆయన కింద సీనియర్ నాయకులు పెట్టుకునే బాధాప్త కోదండ రెడ్డి గారికే చెప్పిన,
కోదండ రెడ్డి గారికి సునీల్ గారికి ఇద్దరికి చెప్పిన, యు ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్ అని చెప్పిన. ధరణి మీద మీరు ఏం సాధించలేరు అని చెప్పిన. ఎందుకు అని అడిగిన ఆన్ రికార్డ్ చెప్తున్నా. కోదండ రెడ్డి గారితో డైరెక్ట్ చెప్పిన, నేను ఫేస్ టు ఫేస్ చెప్పిన, నువ్వు ఏం చేయలేవు, నీ చేతులు కాదు, ధరణితోని మీ ముఖ్యమంత్రి కుమ్మక్క అయిపోయిండు, అందుకనే నవీన్ మిట్టల్ని పెట్టుకున్నాడు అని చెప్పిన. ఇయాటికి సోమేష్ కుమార్ స్ట్రక్చర్ ఇక్కడ నడుస్తున్నది అన్న. ఇంకొకటి ఏం చెప్పాను అన్న, ఇప్పుడు ఇంకొకటి నేను చెప్తున్నా, ఇది నేను పార్టీకి లైన్ సిద్ధ పార్టీలో ఉన్నంత వరకు నేను మాట్లాడద్దని మాట్లాడలే. ఫైనాన్స్ ఏది మన తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే నడుస్తుందో ఇప్పటికి రామకృష్ణరావే ఉండాలి సెక్రటరీ అనేటోడు. పెద్ద పెద్ద బిల్లులు రావాలంటే ఇయాటికి మేఘా తమ్ముని కలిసిన తర్వాత ఆయన టిక్కు పెడితే ఈ రోజు బిల్లులు శాంక్షన్ అయ్యే పరిస్థితి సెక్రటరీ అట్లా. మేఘా కృష్ణారెడ్డి తమ్ముడు టిక్కు పెట్టిన తర్వాత ఎవరికైనా బిల్లులు రాలేదంటే మేఘా కృష్ణారెడ్డి దయచేసి తెలంగాణ ప్రజలు ఎవరికైనా మీ బిల్లులు రావాలంటే, మీ బిల్లులు ఆగిపోవాలంటే మేఘా కృష్ణారెడ్డిని తమ్ముడు కలిసిన తర్వాత ఆయన ఒక చిన్న చిట్టి మీద రాసిస్తాడంట అన్న. చిన్న సిప్పు తీసుకపోయి రామకృష్ణకి ఇస్తే అప్పుడు బిల్లు శాంక్షన్ అవుతుంది. 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టి మేఘా కృష్ణారెడ్డిని గట్టిగా మెగా తమ్ముడి పేరేంది? శ్రీనివాస్ రెడ్డి ఏదో ఉందనా, వాళ్ళ బ్రదరు చిన్న చిట్టి మీద రాసిస్తాడంట. ఆ చిట్టి తీసుకపోయి అక్కడ ఇస్తే బిల్లు శాంక్షన్ అవుతుంది. అన్న ఇంత మునగాలన్న, నన్ను సస్పెండ్ చేసినావు రేవంత్ రెడ్డి గారు, నువ్వు పెద్ద మునగానివి ఓకే. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు గట్టిన మేఘా కృష్ణారెడ్డి పేరు నువ్వెందుకు అసెంబ్లీలో ఒక్క రోజు కూడా నువ్వు మాట్లాడలేదు? ఒక్క రోజు నువ్వు ఆయన పేరు ఎందుకు ఎత్తలేదు అసెంబ్లీలో? నువ్వు పెద్ద మైకలాల్ మొగానివే కదా, నువ్వు మునగాని వస్తాదువు కదా నువ్వు, మిస్టర్ వస్తాద్ రేవంత్ రెడ్డి గారు. మీరు ఒక్క రోజు మేఘా కృష్ణారెడ్డి అనేటోడు తెలంగాణను ముంచిండు, మన పైసలు మొత్తం తిన్నాడు, వాడిని జైలుకు పంపుతామని చెప్పి నువ్వు ఎందుకు మాట్లాడలేదు వస్తాద్? నా మీద నువ్వు సస్పెండ్ చేయించినావు. నా ఇంటికే కూడా పరగబడేది రేవంత్ రెడ్డి, నువ్వు నన్ను కాసుకోవాలి రేపంచెల్లి. నువ్వు ఒక ఓటుకు నోటుకి ఇచ్చిన బారాబర్ రెడ్ హ్యాండ్ దొరికిన నువ్వు దొంగవని చెప్పి నేను అన్నా. కవితతో నువ్వు పార్ట్నర్షిప్ లో అడికోర్ కంపెనీ పార్ట్నర్షిప్ అన్నా. ఒక రోజు ముందు కవిత అరెస్ట్ అవుతుంటే నువ్వు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు కవిత నువ్వు అరెస్ట్ కాకపోతున్నావని నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు. ఆమె జైలుకు పోతే తెల్లారలేసా నేను ఎంబడి పడ్డా అని చెప్పి ఆమె కళ్ళల్లో ఆనందం చూడడానికి నేను సస్పెండ్ చేసినట్టున్నావు నువ్వు నన్ను. నా రెక్కల కష్టం కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఎవరిని అడిగినా పోయి చెప్తాడు, నీకు కనబడతలేదు, నీతో వచ్చిన చెంచా కనబడతలేదు. ఈ రోజు నేను కష్టపడ్డా, నా కష్టం జనాలందరికీ కనబడుతుంది ఈ రోజు కష్టం వస్తాద్. ఈ రోజు మయోం రామేశ్వరరావు మీద ఈ చెరువులో ఇల్లు కట్టినా నువ్వే కదా ప్రెస్ మీట్ పెట్టింది, నువ్వు పెట్టలేదా రేవంత్ రెడ్డి? మయోం రామేశ్వర రెడ్డి ఇవన్నీ భూజాలన్నీ చెరువులలో కట్టిండ్రు అని నువ్వు పెట్టలేదా ప్రెస్ మీటు? మరి నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, మల్లారెడ్డిని గెలికినావు కదా, మరి ఇది ఎందుకు గెలకలే రేవంత్ రెడ్డి? మయోంస్ రామేశ్వర రెడ్డిని ఎందుకు ముట్టలే? దీని గురించి నేను మాట్లాడినా. రేవంత్ రెడ్డి గారు నువ్వు మయోంస్ రామేశ్వరరావు పేరు ఎందుకు అసెంబ్లీలో చర్చకు వస్తలేదు అని చెప్పి నేను అడిగినా. తప్ప అది తప్ప? నువ్వు వస్తావు కదా, ముఖ్యమంత్రి కదా, నా మీద నీ బల ప్రయోగం అది కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీని తోడేళ్ల చేతికి అప్పచెప్పిన ట్విట్టర్ లో పెట్టిన. అదే ప్రియాంక గాంధీకి రాహుల్ గాంధీ గారు కోడ్ చేసుకున్న ట్వీట్ లో పెట్టిన వాళ్ళ కృతజ్ఞతలు. మీకు తెలంగాణ కాంగ్రెస్ తోడేలు చేతులు పెట్టినావు, ఆ రోజుకొని సంపద తింటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తా, ప్రభుత్వాన్ని కూల్చేస్తా అని చెప్పిన కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీకి వస్తాడు. కాంగ్రెస్ పార్టీకి రేపు కూడా నేను కాంగ్రెస్ పార్టీకే ఓటు చేస్తానా, నేను నా కుటుంబస్తులు. కాంగ్రెస్ పార్టీకి అమ్మనా బూతులు బండ బూతులు తిట్టినటువంటి వ్యక్తిని కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీని అధిక ప్రవర్ కూలగొడతానని పార్టీలో తీసుకొస్తావు. పార్టీని మాత్రాన్ని నేను నమ్మి ఉన్నటువంటి వ్యక్తిని నా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బయటికి పంపుతావా? ఇందుకే నన్ను కాంగ్రెస్ పార్టీ రెప్పలా కాపాడుతున్నాను. ఇదేనా నువ్వు? ఒక్కరోజు నువ్వు పిలిపించి మాట్లాడినావను ఎందుకు? నీకు ఇగో నువ్వు అనుకుంటున్నావు నువ్వు పెద్ద ఇగో చరిత్రలు ఇద్దరికి ఉంటాయి, మంచి నాయకులకు ఉంటాయి, లుచ్చా నాయకులకు ఉంటాయి. నేను పెద్ద పేరు తెచ్చుకున్నా, నేను ముఖ్యమంత్రి అయినా వీళ్ళతో సమానం కాదు. లుచ్చా ముఖ్యమంత్రులు మంచి ముఖ్యమంత్రులతోని నీకు ఎప్పుడు సమానంగా, ఎందుకంటే నువ్వు లుచ్చా ముఖ్యమంత్రిగానే మిగిలిపోతావు. మొన్న తెలంగాణ మనం గొప్పగా చెప్పుకుంటాం, ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరంటే తంగుటూరి ప్రకాశం పంతులు అని చెప్పుకుంటాం. మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరంటే ఇండియన్ ఆర్కిటెక్ట్ ది గ్రేట్ లెజెండ్ జవహర్లాల్ నెహ్రూ అని చెప్తాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి ఎవరో తెలుసా అన్న?
పాస్పోర్ట్ బ్రోకర్ మొదటి ముఖ్యమంత్రి దండుపాలెం గ్యాంగు, రెండో ముఖ్యమంత్రి బ్లాక్ మెయిలరు. అది తెలంగాణ చరిత్ర, తెలంగాణ రాసుకున్న చరిత్ర. రెండో ముఖ్యమంత్రి బ్లాక్ మెయిలరు, వాడు చెడ్డి గ్యాంగు. మొదటి ముఖ్యమంత్రి గ్యాంగ్ ఏమో దండుపాలెం గ్యాంగ్ అయితే, రెండో ముఖ్యమంత్రి తెలంగాణ రెండో ముఖ్యమంత్రి గ్యాంగు చెడ్డి గ్యాంగు. ఈ రెండు గ్యాంగులు కలిసి తెలంగాణ నాశనం చేయబోతున్నాయి అని చెప్పేసి నేను, నా ప్రభుత్వం అయినా గానీ ఏ రోజు కాదు. ఇప్పుడు మీరు రేవంత్ ని టార్గెట్ చేస్తున్నారు, మరి మీతో పాటు పనిచేసిన ఈ సీనియర్ సోకాల్ లీడర్లు ఎవరు కూడా మాట్లాడతలేరు కదా. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తూనే ఉన్నట్టుగానే కనబడుతున్నది కదా. మీకు ఇచ్చింది కూడా చిన్నారెడ్డి. అవునా, ఇవాళ చిన్నారెడ్డి గారు నాతో ఛాన్సే మాట్లాడాడు. అయితే ఏదున్నా చిన్నారెడ్డి గారికి గౌరవం ఉండేది. నేను ఒక కార్యకర్తని సస్పెండ్ చేయలేనని చెప్పి ఆయన అవసరమైతే క్రమశిక్షణ చైర్మన్ పోస్టుకు రాజీనామా చేసి వచ్చేది ఉండే. ఆయన విలువ పెరిగేది. ఈ రోజు అర్థమైందన్న, ఆయన విలువ పెరిగేది. ఆయన జడ్సన్ నేను సస్పెండ్ నేనైతే రాజీనామా చేస్తున్నానా అంటే నేను చెప్తున్నా, ఎథిక్స్ కొంచెం దమ్ము అన్న. ఈ రోజు పదవులు కావాలి నాకు, నా పవర్ కావాలి, నేను ఎవరి కిందనన్నా పని చేస్తా. నేను పని చేయలేనన్నా, నేను ఎవరి కిందనన్నా పని చేస్తా అని చెప్పి నువ్వు అనుకుంటావు. నేను ఈ రోజు నాకు ఫ్రీగా ఉన్నా అంటే మీరు ఇది కాదు, నాకు కొన్ని అంశాల మీద, చాలా అంశాల మీద మాట్లాడలేని పరిస్థితులు ఉండే. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నేను మాట్లాడగలిగిన, నాకు చాలా రోజులైంది వీళ్ళ తమ్ముంది తెలిసి. 7 ఏది చిట్టి రాస్తే బిల్లులు ఇచ్చేది రామకృష్ణ, ఇది నడిచేది నాకు ఉన్నాయి. కానీ ఈ రోజు నేను అరే నువ్వు మీరు అంటున్నారు కదా, ఇంకా నేను అంత దాకా పోలే, ఇంకా చాలా ఉన్నాయి, పోయేటి చాలా ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ అంశంలా జరుగుతున్న పరిస్థితులల్లా మాట్లాడాల్సిన అంశాలు, చర్చకు రావాల్సిన అంశాలు మునుపటి కంటే ఎక్కువ రాబోతున్నాయన్నా. మునుపటి కంటే ఎక్కువ రాబోతున్నాయి. ఈ రోజు యాక్టింగ్ నడుస్తుంది, చైర్ను కొంచెం కించపరుచుకుంటుండ్రు. ఎక్కడ కూడా మాట ఇచ్చిన మాటపై నిలబడే పరిస్థితి లేదు. నాకు 0.001 కూడా నేనేం ఫీల్ అయితలేను. కాకపోతే ఇది పరిస్థితి. అరే 10 ఏళ్ళు కొట్లాడినాము, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న ప్రజలకు ఏమైనా మేలు చేసేటట్టుగా కనబడుతుందంటే అలా కనబడే పరిస్థితి లేదు ఈ రోజు. మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? వేరే పార్టీలోకి ఏమైనా పోయే అవకాశం ఉందా? ఎట్లా? లేదన్నా, నేను సరే కాంగ్రెస్ పార్టీ కాకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఓటర్ గుంటా. ఇంకోటి తెలంగాణ వనరుల సంరక్షణ సమితి అని ఒకటి పెడుతున్నాను, రేపే లాంచ్ చేస్తున్నా రేపు. అవునా? ఆల్రెడీ నాకు స్మెల్ ఉండి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నా ఎప్పుడో. సంరక్షణ సమితి ఎవరుంటారు ఇందులో? ఇది పెట్టుకుంటున్నా. ఇందులో ఎవరెవరు ఉండబోతున్నారు? ప్రస్తుతం అయితే రేపు లాంచ్ చేస్తున్నా. ఎవరెవరు జాయిన్ అవుతారు అనేది జాయిన్ అవుతారు. ఈ రోజు ఒక ప్లాట్ఫారం కావాలి కాబట్టి, ఈ రోజు అన్ని వనరులే కదా తెలంగాణలో. యువత వనరుల, నిరుద్యోగులు గాని, యువత గాని, ఉద్యోగులు గాని, ఏది మన సహజ వనరులు గాని, ఈ రోజు అవన్నీ కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆల్రెడీ ఒక ఎడ్యుకేషన్ చేసే యూనియన్ లాగా పనిచేస్తుందా? అంతే ఒక ప్లాట్ఫామ్ ఒక ప్లాట్ఫామ్ ఆల్రెడీ పార్టీలో ఉండేది. నేను చేద్దామని చెప్పి అనుకున్నా, కానీ నాకు ఇంకా విస్తృతంగా పనిచేయాల్సిన ఇది వచ్చింది. తెలంగాణ వనరుల సంరక్షణ సమితి అన్న, టీవీఎస్ఎస్ ప్రెసిడెంట్ పక్కా జడ్సన్ గారు. అంతే ఇప్పుడు టీవీఎస్ఎస్ అని పెట్టి నేను దీని తరపునే రేపు ఇది కూడా మన ఏది ఎమ్మెల్సీగా కూడా నేను దీని మీదనే నేను కంటెస్ట్ చేస్తాను. ఎమ్మెల్సీగా కంటెస్ట్ మళ్ళీ ఆల్రెడీ తెలిసే మనము ముందు గ్రౌండ్ ప్రిపేర్ అయి పనిచేసినాము. ఈ రోజు ఇవన్నీ అనేక ఇటువంటి నేను అమర్రాజా బ్యాటరీస్ బాధితులు మేము మహబూబ్ నగర్ లా డ్యూటీపల్లిలో నిన్న వాళ్ళందరూ వచ్చిండ్రు. డీజీపీ దగ్గర తీసుకొని పోయిన వాళ్ళను మమ్మల్ని మోసం చేసి సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పి మా 500 ఎకరాల భూములు మా దగ్గర సాఫ్ట్వేర్ అని తీసుకుపోయి ఈ రోజు ప్రమాదకరమైనటువంటి విషవాయులు, గాలి, నీరు, భూమి అన్ని కూడా కలుషితం చేసేటటువంటి కంపెనీ మా దగ్గరికి బ్యాటరీ తీసుకొచ్చిండ్రు. ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన అక్కడ ఆంధ్రాల ఎవరు గల్లా జయదేవ్ వాళ్ళది, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు. నిన్న అది అంటే అక్కడ పెట్టినాం కదా, డీజీపీ గారికి ఇచ్చినాం. పెద్ద ఎత్తున ఉద్యమం. రేవంత్ రెడ్డి గారు మళ్ళా నన్ను అడగద్దని చెప్పిన నిన్న. మళ్ళా నువ్వేమనంటే షోకాజ్ నోటీస్ అది ఇస్తావు ఇది ఇస్తావు అని కూడా అన్నా నేను. ఇక దాంతో వీడు ఇట్లా వదిలేటట్టు లేరు, ఇసొంటి పైన పడేటట్టుగా ఉన్నాడు. అనవసరంగా వాళ్ళు నాకు ఫోన్లు చేస్తా ఉంటారు, నీ పార్టీ కదా అని. 100% అన్న రాత్రి 100% గల్లా జయదేవ్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారి పక్కా ఫోన్ పోయింది. అమర్ రాజా బ్యాటరీస్ మీ మహబూబ్ నగర్ నన్ను నా దగ్గరకు వచ్చి నీ దగ్గరకు వస్తలేరు కదా, నీ నమ్మక నా దగ్గరకు వస్తే నిన్న
నేను మాట్లాడి వాళ్ళను ఇది చేసి డీజీపీ దగ్గర తీసుకుపోయి మాట్లాడి వాళ్ళు మోసం చేసిన యాక్షన్ తీసుకుంటే అలా పోలీస్ కంప్లైంట్ తీసుకుంటారు అని చెప్పేసి నేను రాత్రి ఫిర్యాదు చేసిన. 99% గల్లా జవదేకర్ ఫోన్ పోయింది. ఇక ఇది సస్పెండ్ చేయక ఇక మానదని చెప్పేసి వాళ్ళకి జవాబిచ్చుకోనికి నన్ను పార్టీకి వెళ్ళి ఎక్స్పెల్ చేసిండ్రన్న. అంతకు మించి ఇక ఏం లేదు, వాళ్ళ రీజన్ లేదన్నా. రేపు కలుద్దాం. రేపు ఎన్ని గంటలకి మీది ప్రెస్ మీటా ఓపెనింగ్? అవునన్నా, ఇంకా రేపు ప్రెస్ మీట్ రేపు ఉందన్నా. ఇంకా టైమింగ్ మీకు చెప్తా. ఇప్పుడే అంతా రెడీ అవుతుంది మెటీరియల్. కానీ ఐఎమ్ ఫ్రీ అన్న. కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా రుణం తీర్చుకుంది. కానీ అంటే ప్రజల పక్షాన మాత్రం అన్న రోజు కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి. వాళ్ళ ఇష్యూస్ పైన ఇప్పుడు ఫ్రీగా వాళ్ళ కోసం కొట్టాడగలుగుతా అన్న. థ్యాంక్ యూ అన్న. ఎనీవే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. సో మీ పోరాటం ఇట్లాగే కొనసాగాలని మేము కూడా కోరుకుంటున్నాం. మా వంతుగా మేము ఇంకా మీరు చేస్తున్న ఈ పోరాటాన్ని ప్రజల వరకు తీసుకెళ్లే ప్రయత్నం మేము కూడా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.